వృషభ రాశి వారికి 1వ తారీఖు డిసెంబర్ నుండి 10వ తారీఖు వరకు మనకి ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తృతీయంలో కుజుడి యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో కుజుని యొక్క సంచారము అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు మనకి. అక్కడ మనకి మన అన్నదమ్ములు మనకు సహకరించటము, అలాగే ఏదైనా ఒక సాహసం, ఒక అడ్వెంచర్ చేయాలి, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ధైర్యంగా పెట్టడమా వద్దా అని ఊగులాడుతూ ఉన్నారు, పెట్టండి. కుజుడి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. అలాగే మీరు పనిచేసేటటువంటి జాగాలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, లేకపోతే మీరుండే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చక్కగా అందేటటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీ మిత్రులు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడు మీకు అన్ని రకాలుగాను కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈ వృషభ రాశి వారికి కుజుడు. ఇకపోతే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. ఇది ముఖ్యంగా సంతానం మీద మనకి కొంచెం చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వారికి ఆటలు ఎక్కువ అవుతాయి, చదువు తక్కువ అవుతూ ఉంటుంది. అలాగే అది అవుట్డోర్ గేమ్స్ కావచ్చు. ఈ మధ్యకాలంలో అవుట్డోర్స్ గేమ్స్ అయితే కూడా ఒక రకంగా మనం సంతోషపడేవాళ్ళం, ఎందుకంటే ఫిజికల్గానే ఫిట్నెస్ వస్తూ ఉంటుంది అనేసి. ఈ మధ్యకాలంలో జరిగేటువంటి ఇండోర్ గేమ్స్ అంటే ఏం లేదండి. ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లో ఏం ఆడలేదు వాళ్ళు, ఈ సెల్ ఫోన్ పట్టుకుని. దీనివల్ల అన్నీ అనర్థాలే. ముందు చిన్న పిల్లవాళ్ళు, వాళ్ళకి ఇంకా కళ్ళు కూడా ఈ నరాలు అవి ముదరవండి. అవన్నీ కూడా తదేకంగా దాన్ని చూడటం వల్ల కంటికి చాలా అనర్థం జరుగుతుంది. ఇది నేను చెప్పే మాట కాదండి, సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. పిల్లలకి ఫోన్ ఇవ్వవద్దు, ఒకవేళ ఇచ్చిన అరగంట పావుగంట ఇవ్వండి, మిగతా తీసుకోండి. మామూలు ఆటలు ఆడమనండి, ఫిజికల్గా కండరాలు ఎముకలు అన్నీ గట్టిపడతాయి. దాంతోపాటు మామూలుగా ఫిజికల్గా మనం ఆడేటటువంటి ఆటల వల్ల మైండ్ కూడా చాలా వికసిస్తుంది, బుద్ధి వికసిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులే చెప్తూ ఉన్నారు. అందుచేత మన ఆటలు ఇదివరకు చిన్నప్పుడు ఏవైతే ఆడేవాళ్ళమో అటువంటి ఆటలు అన్నీ మళ్ళీ క్రికెట్ ఇలాంటి పిచ్చి ఆటలు వద్దండి, అవి మనకు కానే కాదు. మనది ఏంటంటే ముఖ్యంగా చెస్. ఈ చెస్ అనేటటువంటిది నుంచి సార్ చదరంగం అంటారు దాన్ని. ఏ విధంగా ఎత్తులకు పై ఎత్తులు వేయాలి, జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇది జీవితానికి అవసరమైనటువంటి పాఠాలన్నీ నేర్పుతుంది చదరంగం అనేటువంటి ఒక ఆట. అలాగే కబడ్డీ అనేటటువంటి ఆట చాలా అద్భుతమైనటువంటి ఆట అండి. అది కూడా చాలా ఒక 10 మంది వచ్చి నీ మీద పడ్డారు, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయం నువ్వు ఆ కబడ్డీ ఆట ఆడేవాడికి తెలుస్తుంది. లేదు దొరికిపోయాం, 10 మంది కలిసి కొట్టినా కూడా ఆ దెబ్బల్ని ఎలా తట్టుకోవాలో ఫిజికల్గా అనేటటువంటిది ఆ కబడ్డీ ఆట ద్వారా తెలుస్తుంది. లేదు 10 మంది వచ్చి కొట్టినా తప్పించుకోవడం తెలుస్తుంది, లేదా వాళ్ళు కొడితే తట్టుకోవడం తెలుస్తుంది. ఆ విధమైనటువంటి మంచి ఎక్సర్సైజ్ అనేటువంటి ఆట ఫిజికల్గా అంత గొప్ప ఆటకి మరొకటి లేదని చెప్పచ్చు. అంత గొప్ప ఆటని కాదు. ఇలాంటి ఆటలు ఆడించండి. ఈ క్రికెట్ అనేది ఎవడు కొడతాడో తెలియదు, ఎవడు బాల్ ఎవడు తగిలితే ఎవడు కొడతాడో వాడు వచ్చి సాగు కొడతాడు ఆ పిల్లవాడిని, ఇవన్నీ అక్కర్లేని విషయాలు. ఇలాంటి పిచ్చి ఆటలు అక్కర్లేదండి. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించండి. పిల్లలకి ఈ బ్యాట్ కొని, బాల్ కొని ఇలాంటివి చేయకండి. ఆ బాల్ ఇక్కడ కొడతాడు, వాడికి తెలియదు, అది ఎక్కడికో పోయి ఎవరికో తగ్గుతుంది, రోడ్డు అండి పోయి వాడు వచ్చి గొడవ చేయకుండా ఉంటాడా, ఆ పిల్లవాడిని కొట్టకుండా ఉంటాడా? తర్వాత మీ పరిస్థితి ఏంటి? మీ పిల్లవాడిని కొడితే మీరు ఊరుకోలేరు, వాడి మీద దెబ్బలాటకు వెళ్ళలేరు, తప్పు మీద ఉండే. ఇలాంటి చాలా ఇటు తేలినటువంటి విషయాలన్నీ వస్తాయి. ఇలాంటి పిచ్చి ఆటలు కాదండి. ఫిజికల్గా లేదా మానసికంగా వికాసం కలిగించేటటువంటి ఆటలు ఆడించండి, బాగుంటుంది. ఓకే, షష్టమ స్థానంలో బుధుడు ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. నిజానికి ఆయన ఉన్నటువంటిది సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. కానీ వక్రగతిలో జరుగుతున్న కారణంగా మనము షష్టమ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. ఈ షష్టమ స్థానంలో ఉన్నట్టుగా భావించుకోవడం ద్వారా మనకి ఏంటంటే ఆ స్థానంలో బుధుడి యొక్క సంచారం మనకి శుభ ఫలితములు ఇస్తూ ఉంటుంది. అక్కడ మీకు ఏదైనా మంచి మీరు అప్లై చేస్తున్నారు ఏదో లోన్ కోసమో దేనికోసం అవన్నీ, లేదా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చేయడం జరుగుతుంటుంది. లేదా మీరే ఎవరికో ఇవ్వాలి, ఎప్పుడో రుణం తీసుకున్నారు వాడి దగ్గర, అది తిరిగి ఇచ్చేయగలుగుతారు. ఇచ్చేయాలనుకుంటున్నారు కానీ డబ్బులు ఉన్నా కూడా ఇవ్వడం కుదరటం లేదు. కానీ ఈ పీరియడ్లో, ఈ సమయంలో మీరు ఆ రుణాన్ని తీర్చేసుకోగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదే కాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి బుధుడి యొక్క షష్టమ స్థాన సంచారం సుఫలితాలు ఇస్తుంది. అలాగే రవి యొక్క సంచారం 7వ స్థానంలో జరుగుతోంది. సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. తద్వారా కొంచెము ఆరోగ్య విషయంలో కొంచెము
అనారోగ్యం పడచూపటము, అంతేకాకుండా భార్య యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొంచెము మాట పొసగనటువంటి వ్యవహారం ఉంటుంది. అలాగే మీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి వ్యాపారం కాదు మరొకటి ఏదో నడుపుతూ ఉన్నారు, వారికి మీకు కూడా మాట పొసగనటువంటి వ్యవహారం అంతా ఉంటుంది. ఈ విధంగా కొంచెం ఖర్చు అయ్యేటట్టు అవకాశాలు, అంటే అనారోగ్యం వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి కదండి, ఆ విధంగా సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా శుభఫలితాలు ఇవ్వజాలదు. ఇకపోతే అష్టమ నవమ స్థానాలు 2 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో ఒక 2 రోజులు మాత్రము, 9వ స్థానంలో ఒక 8 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతుందండి. ఆ శుక్రుని యొక్క సంచారం మనకి 2 స్థానాలలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీకు కొంచెం మంచి అందరితోటి కలిసిమెలిసి తిరగగలగటము, అలాగే కొంచెం భార్యతోటి మనకున్నటువంటి అనుబంధం, పిల్లలతోటి ఉన్నటువంటి అనుబంధం పెరగటము అలాగే ఉంటుంది. కొంచెం శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక మిగతా మీరు తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే మన తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుండటము, అలాగే దాన ధర్మాలు చేయడము, తీర్థయాత్రలకు వెళ్ళటము, అలాగే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇత్యాది అనేక రకాల సుఖాలు అనుభవించడం, దైవభక్తి పెరగటము, గుళ్ళు గోపురాలకు వెళ్ళటము, ఇట్లాంటివన్నీ కూడా ఆ 9వ స్థానంలో భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం మనకు సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా ఈ భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం చూసారా, అది శుభ ఫలితాన్ని సూచిస్తూ ఉంది. వారికి కొంచెం లాభాలు వచ్చేటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. అక్కడ దశమ స్థానంలో శని యొక్క సంచారం స్వక్షేత్రమైనప్పటికీ కూడా దశమ స్థానంలో శని యొక్క సంచారం మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలదండి. మనకి అక్కడ కొంచెం ఉద్యోగంలో కొంచెం చికాకులు ప్రతి చోటానండి. చిన్న 5,000 10,000 ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసుల్లో కూడా వాళ్ళ మధ్యన రాజకీయాలు, 1,00,000 2 లక్షల జీతాలు తీసుకునే వాళ్ళ మధ్యన రాజకీయాలే, చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర రాజకీయాలే, ఇంట్లో ఆఖరికి ఇళ్లల్లో కూడా సమిష్టి కుటుంబాలు లేవనుకోండి, ఉంటే ఇంకా చాలా పెద్ద పెద్ద ఘోరాలు జరిగిపోయేవి. చిన్న కుటుంబాల్లో కూడా రాజకీయాలు. ఈ విధంగా అత్తకి కోడలకి రాజకీయాలు, ఆడపడుచుకి వదిన గారికి లేకపోతే మరదలకు రాజకీయం. ఈ రాజకీయం ఎక్కడి నుంచి పుట్టిందో, ఎలా పుట్టిందో, ఇది ఒక దీనికి ఏంటంటే మనకేదో మహానుభావుడు మన అదేంటంటారు ఆ కోవిడ్కి దానికి ఏదో వ్యాక్సిన్ అని కనిపెట్టారు. ఈ రాజకీయం అనేటటువంటి ఈ కోవిడ్కి దీనికి మందు అనేది ఇంతవరకు కనిపెట్టబడలేదండి. ఇది రోజు రోజుకి ప్రవర్ధమానం అవుతూనే ఉంది. నా చిన్నప్పటి నుంచి కూడా, నేను కూడా 60+ వాడిని, అప్పటి నుంచి చూస్తున్నా. ఇది ప్రతి రంగంలో ఆఖరికి గుడి దగ్గరికి వెళ్తే గుడిలో కూడా ఏం చెప్పాలండి దీనికి. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా శని యొక్క దశమ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ధనాదాయం పెరుగుతుంది, మంచి వ్యవహార నైపుణ్యం ఉంటుంది మనిషి దగ్గర. ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. ఈ విధమైనటువంటి అలంకారాల మీద మీకు ప్రీతి కలగటం, కొంచెం ఈ విధమైనటువంటివన్నీ కూడా దైవభక్తి పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం నిజానికి జన్మంలో ఉన్నప్పటికీ, అంటే వృషభ రాశిలోనే జరుగుతున్నప్పటికీ వక్ర మార్గంలో పయనిస్తున్నందున ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నట్టుగా మనం భావించుకోవాలి. ద్వాదశ స్థానంలో గురువు యొక్క సంచారము ధన వ్యయాన్ని సూచిస్తుంది. అయితే ఆ ధన వ్యయం కూడా దేనికో చెడ్డ పనులకో మరో దానికో కాదు. అది ఒక గుళ్ళు గోపురాలకో, లేకపోతే ఎవరికో అన్నదానం చేయడానికో, లేకపోతే మొత్తం మీద మీరు చేసేటటువంటి ఖర్చు అది సద్వినియోగం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు ఏ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఫలితాలు స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ వృషభ రాశి వారికి మనకు అన్ని ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అయితే మనం చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ వృషభ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగాను 4 గ్రహాలు ప్రతికూలంగాను ఉన్నాయి. కంగారు పడాల్సిన పని లేదు. 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా మీరు ఏం కంగారు పడక్కర్లేదు. జస్ట్ ఇది ఒక 10 రోజుల ఫలితాలు మాత్రమే మనం చెప్పుకుంటున్నాము. అందుచేత
మీరు కంగారు పడక్కర్లేదు. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలకు సంబంధించినటువంటి బీజాక్షరాలు కానీ, కవచం కానీ, మరొకటి ఏదైనా నవగ్రహాలకు సంబంధించి అనేకం చెప్పారు అనేక మంది పెద్దలు. వాటిలో ఏదైనా పాటించండి. ఖచ్చితంగా మాత్రం మీ పూజలో నవగ్రహాలకు సంబంధించినటువంటిది ఒక భాగం చేసుకోండి. ఈ నవగ్రహాల యొక్క దుష్ఫలితాల నుంచి మీరు బయటపడగలుగుతారు.